నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారందరి ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి, అలాగే ఈరోజు ప్రత్యేకంగా ద్వాదశ రాశుల వారందరూ కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన పరిహారాలతో పాటు నేటి పంచాంగం అలాగే నేటి వైశిష్ట్యం గురించి కూడా ప్రత్యేకించి మాట్లాడుకుందాం. వీటన్నిటి గురించి కూడా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి, తొలి మహిళ, జ్యోతిష్య, వాస్తుశాస్త్ర పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, అలాగే జ్యోతిష శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజరాణి గారు. వారితో మాట్లాడదాం, నేటి రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. అమ్మా నమస్కారం. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మా ముందుగా నేటి పంచాంగం వివరాలు తెలియచేయండి. 28/1/2025 శ్రీ క్రోధినామ సంవత్సర ఉత్తరాయణం, పుష్యమాసం, కృష్ణపక్షం, మంగళవారం. సూర్యోదయం ఉదయం 6:30, సూర్యాస్తమయం సాయంత్రం 5:50. తిథి చతుర్దశి రాత్రి 7:35 వరకు. నక్షత్రం పూర్వషాఢ ఉదయం 8:58. యోగం వజ్ర రాత్రి 11:52. కరణము విష్టి ఉదయం 8:09. అలాగే శకుని రాత్రి 7:35 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:25 వరకు. గుళికాలం మధ్యాహ్నం 12:10 నుంచి 1:35 వరకు. యమగండం ఉదయం 9:20 నుంచి 10:45 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుంచి 12:33. దుర్ముహూర్తం ఉదయం 8:46 నుంచి 9:32. అలాగే రాత్రి 10:54 నుంచి 11:45. అమృతకాలం రాత్రి తెల్లవారుజామున 2:06 నుంచి 3:40. వర్జం సాయంత్రం 4:46 నుంచి 6:19. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మ మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ రోజున దూర ప్రయాణాల విషయంలో వ్యక్తుల సహకారం చాలా చక్కగా ఉంటుంది. ఉన్నత విద్యతో పాటుగా ముఖ్యమైన విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం అనేది అధికంగా ఉంది. గురువులు, పెద్దలు మొదలైన వారిని సంప్రదిస్తారు. వారి గైడెన్స్ ప్రకారం ముందుకెళ్ళడానికి మీరు చేసే విషయాలలో అన్ని విషయాలు కూడా మీకు అనుకూలమైన మార్గాన్ని చూపించే అవకాశం అనేది ఉంది. అలాగే ఆర్థిక విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండడం, మధ్యవర్తిత్వం మొదలైనవి చేయడానికి మీరు చేసే ప్రయత్నాలు కూడా ఇందులో చాలా వరకు ముందుకు వెళ్ళడానికి ఉంటుంది. అగ్రిమెంట్స్ మొదలైన వాటి గురించి, సంతకాల గురించి ఈ రోజున ఆలోచనలు చేయడం, కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటితో ఈరోజు చాలా మీకు హడావిడిగా ఉంటుంది. వృషభ రాశి. మరి వృషభ రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలను మనం కనుక తీసుకున్నట్లయితే ప్రధానంగా కృత్తిక, రోహిణి, మృగశిర. ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున ఆహార సంబంధమైన విషయాలలో ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలు లాంటి వాటిలలో పాల్గొనడం, వారికి సంబంధించి ఆర్థికంగా కొంత ఖర్చులు పెట్టడం అనేది, వారితో కలిపి ఇష్టమైన ప్రదేశాలు సందర్శించడానికి ప్రయత్నాలు చేయడం అనేది, అలాగే వారి కొరకు, వారి నిమిత్తం కొరకు ఆర్థిక విషయాలలో మీరు అవసరమైతే వారికి సహకరించడానికి కానీ, పెట్టుబడి పెట్టడానికి కానీ ముందుకు వెళ్ళడం, లేకపోతే వారికి సహాయ సహకారాలు అందించడానికి ఆస్కారం ఉన్న రోజుగా మాట్లాడచ్చు. ఏది ఎలా ఉన్నప్పటికీ ముఖ్యమైన విషయాల్లో ఘర్షణ రాకుండా సమన్వయం పాటిస్తూ ఆర్థిక విషయాలలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మిథున రాశి. మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకుందాము. దీంట్లో మనకి మృగశిర, ఆరుద్ర, పునర్వసం 3 పాదాలు. మిథున రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం, అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉండడం, ఆగుతూ వచ్చిన పనులు ముందుకు వెళ్ళడం, దానివల్ల మీకు ఒక రకంగా ఎమోషనల్గా అంటే కొంత ఘర్షణతో కూడిన నిర్ణయాలు, ఆర్థిక విషయాలు బాగున్నప్పటికీ, రుణములు తీసుకున్న వాళ్ళు మీకు చెల్లించినప్పటికీ కూడా కొన్ని ముఖ్యమైన విషయాల్లో అంటే ముఖ్యులతో సంప్రదించేటప్పుడు కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉండడం, దానివల్ల మీ పౌరుషం పెరగడం, నిర్ణయ సామర్థ్యం పెరగడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కర్కాటక రాశి. మా కర్కాటక రాశి వరకు ఎలా ఉంది? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలు ప్రధానంగా మనకి పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష పూర్తిగా. అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళకి కొంత ప్రశాంతత అనేది తక్కువగా ఉంటుంది, నిద్రలేమి అధికంగా ఉంటుంది. అలాగే శారీరక శ్రద్ధ చాలా అవసరం. సమయానికి ఆహార స్వీకరణ కూడా చాలా ముఖ్యమైన దానిగా ఒకటి భావించాలి. అలాగే ముఖ్యులతో అంటే బంధువర్గంతో కానీ లేకపోతే కావాల్సిన వ్యక్తులతో కానీ మాట్లాడేటప్పుడు వీరంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. చిన్న చిన్న వాటికి తొందరగా సెన్సిటివ్గా ఫీల్ అయ్యే అవకాశాలను రీత్యా పరిస్థితులు అననుకూలంగా ఉంటున్నాయన్న విషయం ఏమాత్రం
గమనిస్తున్నా కూడా వీళ్ళంతవరకు మౌనంగా పక్కకి తప్పుకుంటే మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. సింహరాశి. సింహరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు మఖ, పుబ్బ, ఉత్తర. అయితే ఈ సింహరాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా ఆర్థిక విషయాలలో, పెట్టుబడుల విషయాలలో, రావలసిన ధనానికి సంబంధించిన విషయాలలో మీ ఆలోచనలు ఫలించటం, అలాగే ముఖ్యంగా తల్లి తండ్రుల యొక్క సహకారంతో మీకు భూమికి సంబంధించిన విషయాలు కానీ, ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ అనుకూలమైన అవకాశాలు ఇస్తాయి. కన్యారాశి. మా కన్యారాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కన్యారాశి వారికి వృత్తిపరమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. నూతన వృత్తి కొరకు చేసే ప్రయత్నాలు మీరు ఆశించిన విషయంగా ముందుకు వెడతాయి. ఆ విషయంలో మీకు తల్లి, పెద్దలు మొదలైన వారి యొక్క సలహా సంప్రదింపులతో మీరు కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. గృహ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉన్నా కూడా తెలియని ప్రశాంత లోపం అనేది ఏర్పడడం వల్ల కొంత ఘర్షణాత్మకంగా ఉంటుంది. దాన్ని అధిగమించే విధంగా మీరు కొంత మెడిటేషన్ మొదలైనవి చేయడం మంచిది. అంటే సౌకర్యాలు మీరు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల కొంత చికాకు అనేది అధికంగా ఉంటుంది కాబట్టి అది తాత్కాలికమని గమనించి దాన్ని అధిగమించాలి. తులారాశి. తులారాశి వారికి ఎలా ఉందండి? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు మనకి ఈ యొక్క చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. అయితే ఈ తులారాశి వాళ్ళకి సంఘంలో వ్యక్తుల యొక్క సహకారం ఆశించిన స్థాయిలో ఉన్నప్పటికీ సహకరించే వ్యక్తుల యొక్క మనస్తత్వం కొన్నిసార్లు ఘర్షణాత్మకంగా ఉండడం వల్ల మీరు వారి దగ్గర నుంచి సహాయం తీసుకోవాలా వద్దా అనే ఉద్దేశంతో కొంత, అలాగే దాంతోపాటుగా మీ యొక్క నిర్ణయాలు వారితో షేర్ చేసుకోవడం కరెక్టా కాదా అని ఆలోచనలు మొదలైన వాటితో కొంత ఇబ్బందికరమైన వాతావరణం అనేది ఉంటుంది. కాబట్టి ఏదైనా చేద్దాం అనుకున్నా కూడా పూర్తి స్థాయిలో వ్యక్తుల్ని నమ్మకుండా నూతన పరిచయస్తులైన వ్యక్తులనైనా సరే, తెలిసిన కొలీగ్స్నైనా సరే మీ యొక్క సొంత నిర్ణయంతో ముందుకు వెళ్ళి అనుకున్నది సాధించడం మంచిదే. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఆరోగ్య విషయంలో కొంత ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. ఆకస్మిక నిర్ణయాల వల్ల వ్యక్తిగత ఆరోగ్యం ఇబ్బంది పెట్టడం వల్ల, ఆకస్మిక ప్రయాణాల వల్ల కొంత ఘర్షణాత్మకంగా ఉంటుంది. ప్రయాణాల విషయంలో కానీ, ప్రయాణాల్లో నూతన వ్యక్తులతో అయ్యే పరిచయాల వల్ల కానీ, ముఖ్యంగా భూమికి సంబంధించిన విషయాలలో, అంటే ఏదన్నా మీ యొక్క వారసత్వపు ఆస్తులకు సంబంధించిన విషయాల్లో, భూమికి సంబంధించిన విషయాలలో వ్యక్తుల్ని కలవడం, ఆ విషయంలో వారి దగ్గర నుంచి మీరు సలహా సంప్రదింపులు తీసుకునేప్పుడు కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు ఘర్షణని అధిగమిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు బాగుంటుంది. తోబుట్టువులతో వ్యవహరించేటప్పుడు కూడా అపార్థాలు రాకుండా జాగ్రత్త పడాలి. ధనస్సు రాశి. అమ్మా, ధనస్సు రాశి వారికి ఈరోజు ఫలితాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా తీసుకున్నట్లయితే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ ధనస్సు రాశి వాళ్ళకి ముఖ్యంగా సాంఘిక సంబంధాలు బాగుంటాయి. నూతన మైత్రి బంధాలు పెరుగుతాయి. ముఖ్యంగా దాంతోపాటుగా జీవిత భాగస్వామితో కలిపి నూతన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. వ్యాపార భాగస్వాములతో వ్యవహరించేటప్పుడు కానీ, వారితో ఒక అండర్స్టాండింగ్ వచ్చేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే మీ వ్యాపారాన్ని అభివృద్ధిపరచడానికి మీరు చేసే కార్యక్రమాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు వ్యాపార భాగస్వామితో కలిసి ఘర్షణ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చక్కగా ఆశించిన ఫలితాలు పొందుతారు. మకర రాశి. మరి మకర రాశి వారి విషయానికి వచ్చినట్లయితే వారికి ఎలా ఉందండి ఈరోజు? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట 2 పాదాలు. ఈ మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా పెట్టుబడులకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టిని సారిస్తూ ముందుకెడతారు. కానీ పెట్టుబడి పెట్టేటప్పుడు తొందరగా మీరు ఇబ్బంది పెట్టి మోసానికి గురి కాకుండా ఉండే వ్యక్తుల ద్వారా వెళ్ళడం అనేది చాలా మంచిది. ఎందుకంటే తొందరపాటు నిర్ణయాల వల్ల కానీ, లేకపోతే పెట్టిన పెట్టుబడుల మీద వచ్చే ఆదాయాన్ని క్యాలిక్యులేట్ చేసుకునే విషయంలో కానీ కొంత ఇబ్బంది ఉండే అవకాశం ఉన్న రీత్యా వీళ్ళని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వ్యక్తుల సహకారం బాగుంటుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆశించిన ఫలితాలు పొందడంలో జీవిత భాగస్వామితో కలిసి సరి అయిన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెడితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. కుంభరాశి.
అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలను అతి ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. ఈ కుంభరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే రావాల్సిన లాభాల విషయం కావచ్చు, సంతానం యొక్క అభివృద్ధికి సంబంధించిన విషయాలు కావచ్చు, అంటే భూమితో పాటుగా సంతానం కొరకు మీరు ఆల్రెడీ పెట్టిన అభివృద్ధికరమైన విషయాల్లో ఖర్చులు మొదలైన విషయాలన్నీ కూడా చక్కగా చర్చించుకుంటూ ముందుకు పెడతారు. ఇంకా అభివృద్ధి పరచడానికి ట్రై చేస్తారు. సృజనాత్మకత విషయంలో కొంత వేవరీగా ఉంటుంది. అంటే మీ యొక్క ఆలోచనలలో ఘర్షణ అధికంగా ఉండడం వల్ల కూడా ఒక నిర్ణయాన్ని పూర్తిగా తీసుకోవడమే విషయంలో తొందరపాటుగా కాకుండా 1-10 సార్లు ఆలోచించడం వల్ల కూడా అది లేట్ అయ్యి ఆ అవకాశాన్ని కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు జాగ్రత్తగా ఆలోచిస్తూ నిర్ణయం తీసుకొని పనిని మొదలు పెడితే అది అనుకూలంగా ఉంటుంది. మీనరాశి. చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఎలా ఉందండి? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. ఈ మీనరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో అంటే గృహానికి సంబంధించిన విషయాలు, వ్యవసాయానికి సంబంధించిన విషయాలు, విద్యార్థులకు విద్యకి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఎక్కువ కృషి చేసి ఆశించిన ఫలితాలు సాధించడానికి చేసే ప్రయత్నంలో కొంత కంగారుతో కూడా వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు ఎక్కువ దృష్టిని సారించాలి. శ్రమ ఇప్పటికే చాలా అధికంగా పడుతున్నప్పటికీ శ్రమతో పాటుగా జ్ఞాపక శక్తి పెరిగే విధంగా కృషి చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకున్న ఫలితాలు సాధించే అవకాశాలు లాంటివి ఉన్నాయి. అలాగే వ్యవసాయానికి సంబంధించిన విషయాల్లో పెట్టుబడులు మొదలైన వాటి గురించి కూడా చర్చలు అనేవి అధికంగా చేసి ఆశించిన ఫలితాలు పొందడానికి ప్రయత్నాలు చేస్తారు. అమ్మ, మేషరాశి నుంచి మీనరాశి వారి యొక్క రాశి ఫలితాలు తెలుసుకున్నాం. ఈ రోజు చేసుకోగలిగే సులభమైన పరిహారం ఉంటే తెలియచేయండి. ఈ రోజున 12 రాశుల వారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించడంతో రోజును ప్రారంభిస్తారు. దాని ప్రకారం ముందుకు వెళ్ళినా సరే దానితో పాటుగా అవకాశం ఉండి మీకు ఇది ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున అందరూ కూడా హనుమాన్ చాలీసా చేయడం కానీ లేకపోతే హనుమాన్ చాలీసాని వినడం కానీ కనీసం ఒక 11 సార్లు అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే మీకు అన్ని విధాలుగా కూడా అభివృద్ధికరంగా ఉండడం, ధైర్య సాహసాలు పెరగడం, మానసికంగా అనుకూలంగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా హనుమాన్ మందిరాలని దర్శించినా కూడా మంచిదే. అవకాశం లేకపోయినట్లయితే కనీసం హనుమంతుడికి సంబంధించిన శ్లోకాలు విన్నా కూడా అది మంచి ఫలితాన్ని ఇస్తుందని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు చెప్పుకున్న రాశి ఫలితాలని కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు కనుక తమకే వర్తిస్తాయి అనుకోకుండా ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత జాతకాలతో కలిపి చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే గోచారరీత్యా ఎదురవుతున్న చిన్నపాటి సమస్యల్ని తప్పనిసరిగా చిన్న పరిహారాలు అంటే శ్లోకాలతో కానీ లేకపోతే దైవదర్శనంతో కానీ ఇష్టదేవత ప్రార్థనతో కానీ అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలరన్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞప్తి పెట్టుకోవాలి. నేటి వైశిష్ట్యం. మా నేటి వైశిష్ట్యంలో భాగంగా మరొక విషయం గురించి చర్చించుకుందాం. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం ఒక ముఖ్యమైన విషయం అంటే అది దేనికి సంబంధించింది అంటే ప్రతి వ్యక్తి జీవితంలో ఎదిగేటప్పుడు భవిష్యత్తుకి సంబంధించిన ప్రణాళికలు వేసుకుంటూ ముందుకెడుతున్నప్పుడు ఎదురయ్యే అంటే ఒక డిస్ట్రాక్షన్లా కానీ లేకపోతే ఇబ్బందుల వల్ల కానీ ఆశించిన స్థాయిని అందుకోలేని పరిస్థితులు లాంటివి ఎదురవుతున్నప్పుడు దాన్ని అధిగమించే విధానాలు ఏమన్నా ఉంటాయా, అలాంటి పరిస్థితులు ఏర్పడతాయా అన్న విషయం మీద ఇప్పుడు మనం ఒక చక్కటి మోటివేషనల్ స్టోరీ లాంటి దాన్ని తెలుసుకుందాం. అయితే ఒకానొకప్పుడు ఒక ఊళ్ళో చిన్న పిల్లాడు చాలా చక్కగా చాలా మంచి కరాటే ఫైటర్ లాగా అనుకోవచ్చు, లేకపోతే ఈ యొక్క కత్తులు వాటన్నిటిని చాలా చక్కగా ఉపయోగిస్తూ వాటన్నిటినీ నేర్చుకుంటూ ముందుకు వెళ్ళే విధంగా ఉండే ఒక చక్కని కుర్రవాడు ఉంటాడు. ఆ చిన్న పల్లెటూరు లాంటి ఒక ఊరు, ఆ గ్రామంలో అందరూ కూడా అతని మీద చాలా ఆశలు పెట్టుకుంటారు. అతనికి ఎంత స్కిల్స్ నైపుణ్యాలంటే ఎవరినైనా ఎదిరించగలిగిన శక్తి, అంత చక్కటి శక్తివంతుడైన ఆ పిల్లవాడు ఎలాగైనా సరే వాళ్ళ యొక్క గ్రామాన్ని కాపాడగలడు, అతనికి అంత శక్తియుక్తులు ఉన్నాయి అని ప్రతి వాళ్ళు కూడా అతని మీద విపరీతంగా ఆ రకమైన ఆసక్తిగా చూస్తూ ఉంటారు, ఆశలు పెట్టుకుంటారు. అతనికి చాలా ఇష్టం అనమాట కత్తి యుద్ధాలతో పాటుగా రకరకాల కత్తులు అలాంటివన్నీ అంటే ఇలాంటి ఆయుధాల మీద ఎక్కువ ఆసక్తి కలిగిన వాడు. కాబట్టి ఆ రకమైన స్వార్డ్స్ను ఉపయోగిస్తూ ఆ రకమైన కత్తి యుద్ధాలు మొదలైనవి నేర్చుకుంటూ దాంట్లో చాలా నిపుణతతో అతను పైకి వెళ్ళాలి అన్నది అతని యొక్క భవిష్యత్ ప్రణాళిక. అది ఆ ఊరి వాళ్ళందరూ కూడా అతని మీద చాలా ఆశలు పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకు కూడా తెలుసు అబ్బాయి ఖచ్చితంగా ఎవరైనా ఎదిరించగలడు, అతను పెట్టుకున్నాడు గోల్, ఆ గోల్ పరంగా ముందుకు వెళ్ళగలడు భవిష్యత్తులో అని.
అయితే అతను అలాగే అతను ప్రాక్టీస్ కూడా చేస్తాడనమాట. ఆ యొక్క కత్తి నైపుణ్యాలు, ఆ యుద్ధ విద్యలు లాంటివి, ఇలాంటివన్నీ. అయితే ఓ రోజు ఆ పిల్లవాడు తన ఇంట్లో ఏం చేస్తాడంటే ఆ కత్తికి పదును పెట్టుకుంటూ ఉన్నప్పుడు సడన్గా పక్కన ఎవరో తన పేరు పిలిచినట్టు అనిపిస్తుంది. ఏంటని చెప్పి పక్క ఎదురిస్తే ఎవరు కనబడరు. మళ్ళీ కొంతసేపు తర్వాత మళ్ళీ పిలిచినట్టు అనిపిస్తే ఈ లోపల అతనికి ఒక ఆకారం కనబడి, నేను ఒక గోస్ట్ని, నేను నీతో మాట్లాడడానికి వచ్చాను అంటే ఆ అబ్బాయి భయపడకుండా అంటాడు, నాకేం భయం లేదు, నువ్వు ఎవరైతే నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నిన్ను ఇదిగో నా చేతిలో ఈ కత్తి ఉంది కదా, దీంతో నీతో ఫైట్ చేస్తానని చెప్పి అంటాడు అనమాట. అయితే ఏం కాదు, నేను నీకు కత్తులు అంటే చాలా ఇష్టం కదా, నీకు మంచి రకరకాల కత్తులు చూపించడానికి వచ్చాను నేను అని అంటే అబ్బాయి నమ్మడు. నువ్వెలా చూపిస్తావు నాకు అంటే, కాదు నేను చూపిస్తానని చెప్పి ఫ్యాంటసీలాగా రకరకాల కత్తులన్నీ కూడా తనకి ఆకాశంలో మంచి గోల్డ్ కలర్ కత్తి, తర్వాత దానికి ఒక మంచి పాలిష్డ్గా ఉన్నవి రత్నాభరణాలు ఉన్న కత్తులు, ఇలా ఒక రాత్రంతా కూడా అతనికి రకరకాల కత్తులు బొమ్మలన్నీ బొమ్మలు కాదు నిజంగానే ఆ ఫ్యాంటసీ లాగా అనమాట. ఆ అబ్బాయికి అన్నీ చూపిస్తుంటే అతను చాలా ఆశ్చర్యపోతాడు. వాడికి చాలా ఇష్టం కదా కత్తులు అంటే. ఇంకా రాత్రంతా అవన్నీ చూస్తూ ఉంటాడనమాట. అయిపోయిన తర్వాత మళ్ళీ తెల్లవారిపోయిన తర్వాత మళ్ళీ అది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మర్నాడు వస్తుంది. మళ్ళీ మర్నాడు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈసారి నీకేం చూపించను అని అడుగుతుంది. ఈసారి ఏం చూపిస్తావు అంటే, ఈసారి నాకు చక్కటి అమ్మాయిలని చూపించమంటాడు. ప్రపంచంలో ఉండే అందమైన అమ్మాయిల బొమ్మలన్నీ అలాగే అదే రకంగా చూపిస్తుంది అనమాట. ఆకాశంలో మంచి ఒక ఫ్యాంటసీలా చూపిస్తే ఆశ్చర్యపోతాడు, ఇంత అందమైన వాళ్ళు ఉన్నారని. అలా ఇంకో రోజు గడిచిపోతుంది. మళ్ళీ ఇంకో రోజున వస్తుంది. మళ్ళీ మర్నాడు వచ్చిన తర్వాత మళ్ళీ ఈసారి నీకేం చూపించానంటే మంచి మంచి సన్సెట్లు, లేకపోతే దూర ప్రదేశాల్లో ఉండే ద్వీపాలు, లేకపోతే ఇంకోటి అంటే ప్రపంచంలోని వింతలు అనుకోవాలి. అన్ని రకాల వింతలు, అందమైన దృశ్యాలు, అందమైన ప్రదేశాలు, లేకపోతే వాటర్ ఫాల్స్, ఇలాంటివన్నీ కూడా ఒక ఫ్యాంటసీలాగా అబ్బాయికి అన్ని రోజు చూడడం అనమాట. ఇలా అవన్నీ చూస్తూ ఉంటాడు అనమాట. ఇలా రోజు చూడడం వల్ల ఇక రోజు రాత్రి రావడం, పొద్దున్న దాకా అవన్నీ చూపించడం, ఇలాగా చేస్తూ ఆ గోస్ట్ అనేది ఇలా అయిపోతుంది. అయిపోయిన తర్వాత కాలక్రమేణా ఏమైపోతుంది, పిల్లవాడికి తన ప్రాక్టీస్ విషయం పక్కన పెట్టేసి, అంటే రోజు మరి తన స్వాడ్ ప్రాక్టీస్ చేయాలి కదా, అంటే కత్తి యుద్ధం అది ప్రాక్టీస్ చేయవలసింది కూడా పక్కన పెట్టి, ఎప్పుడెప్పుడు రాత్రి అయిపోతుంది, ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందా, ఇంటికి వెళ్ళిపోతాం, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ గోస్ట్ వస్తుంది కదా, దాంతో కూర్చొని తను అనుకున్నవన్నీ చూస్తూ వెళ్ళాలి కదా అని చెప్పి వీడు ఇంకా ఆ రకమైన దాంట్లో ఉండిపోతాడు ఆ పిల్లవాడు. ఇంకా అలాంటివన్నీ చూపించేస్తుంటే ఈ కొన్నాటికి వాడు పూర్తిగా వాడి యొక్క స్వాడ్ కూడా వదిలేస్తాడు. అంటే తన యుద్ధ నైపుణ్యాలను కూడా వదిలేస్తాడు, కత్తి సాము అలాంటివన్నీ కూడా వదిలేస్తాడు. వాడు ఏం భవిష్యత్తులో ప్రణాళిక పెట్టుకున్నాడో దాన్ని కూడా వదిలేస్తాడు. ఇంక ఇదే జీవితంలాగా ఇంకా రోజు అది రావడం, దాంతో గోష్ఠితో మాట్లాడడం ఇలా అయిపోయిన తర్వాత ఇంకో రోజు ఏమవుతుందంటే ఆ పిల్లవాడు పూర్తిగా వదిలేసినట్టే. ఇంకా తన యొక్క భవిష్యత్తు పెట్టుకున్న ఒక ఏమిని వదిలేశాడు అబ్బాయి. వదిలేసి ఇంకా ఓ రోజు డీప్ స్లీప్లో అబ్బాయి ఉంటాడు రాత్రిపూట. అప్పుడు ఆ పక్కన ఒక నవ్వుతున్న శబ్దం అవుతుంది. నవ్వుతున్న శబ్దం అయితే సడన్గా ఉలిక్కిపడి లేస్తాడు ఆ పిల్లవాడు. ఏంటి ఎవరిది అని అడిగేటప్పటికి ఆ గోస్ట్ నేనే అని చెప్పి మళ్ళీ నవ్వుతుంది. ఎందుకు నవ్వుతున్నావు అంటే, నేను వచ్చిన మిషన్ కంప్లీట్ అయిపోయింది. నువ్వు వచ్చిన మిషన్ కంప్లీట్ అవ్వడం ఏంటి అని అడుగుతాడు. అంటే అసలు నేను ఇక్కడ ఒక డెవిల్ని, నువ్వు చాలా నైపుణ్యం కలిగిన వ్యక్తివి కదా, నీ యొక్క నైపుణ్యాలన్నింటినీ నేను ఎప్పుడైతే డౌన్ఫాల్ చేస్తానో అదే నా మిషన్, అందుకనే వచ్చాను నేను. నిన్ను అలాగా చేయడం బట్టి నీ యొక్క నైపుణ్యాలు ఎప్పుడైతే తగ్గిపోతాయో అప్పుడు నీ ప్రాబల్యం మా మీద ఉండదు. నేను ఇవాళ రాత్రికి ఈ యొక్క గ్రామాన్ని ఏదో పాడు చేయడానికి మేము పెట్టుకున్న మిషన్ ఇది అన్నట్టుగా చెప్పేప్పటికీ వాడు ఆశ్చర్యపోతాడు. దానికి ఇంతకాలం ఎందుకు చేయాలి, నిజంగా నన్ను ఇది చేయాలంటే ఎప్పుడో నువ్వు చేయొచ్చు కదా అంటే, లేదు, నీకు సెల్ఫ్గా నీకు చాలా డెడికేటెడ్ పర్సన్వి నువ్వు, నిన్ను చాలా గొప్పగా నిన్ను ఎవరూ ఏమీ చేయలేరు నువ్వు తలుచుకుంటే తప్ప, అంటే నీగ్గా నువ్వు ఇది అవ్వాలి తప్ప మేము ఏమీ చేయలేము. నిన్ను బయట నుంచి ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఉపయోగించి నేను మేమేం చేయలేము. ఇంటర్నల్గా నువ్వు ఇలా చేసుకుంటే తప్ప నీ మీద మేము ఇంపాక్ట్ మాది ఉండదు. అందుకే నీకు ఇలా ఫ్యాంటసీగా అన్నీ నేను క్రియేట్ చేసి నీకు చూపించినట్టు నిన్ను డైవర్ట్ చేసేసి మొత్తానికి నేను మీకు ఏమీ దాని మీద శ్రద్ధ లేకుండా విద్య మీద, అదే నీ యొక్క కత్తి యుద్ధం మీద ఇలా చేసేసాను నేను, కాబట్టి ఇప్పుడు మేము గెలిచామన్నట్టుగా అంటే వాడు అలా డౌన్ అయిపోయి బాధపడతాడనమాట. అంటే ఇంకెప్పుడు నాకు ఇలాంటివి కనబడవా అంటే, నీకు డ్రీముల్లో కనబడుతూ ఉంటాయి, ఇప్పుడైతే మేము వచ్చిన మిషన్ కంప్లీట్ అయిందన్నట్టుగా చెప్పేసి అది వెళ్ళిపోతుంది. ఇప్పుడు కనుక మనం దీన్ని నిజ జీవితంలో చూస్తే ఇలాంటి గోస్ట్ కూడా అందరి జీవితాల్లోకి ఒక రకంగా వచ్చేసినట్టే లెక్క. ఏమిటా గోస్టు? ఇంటర్నెట్, సోషల్ మీడియా మొదలైనవి ఎంత ఉపయోగకరంగా ఉంటాయో వాటిని మిస్యూజ్ చేసుకునే వాళ్ళకి అది ఒక గోస్ట్ కిందే లెక్క. దాన్ని ఒక టూల్గా ఉపయోగించుకుంటారా, ఒక ట్రాప్లోకి ఎడతారా అన్నది మన యొక్క భవిష్యత్తుని నిర్ణయించుస్తుంది కూడా అదే. దానివల్ల ఏమవుతుందంటే రాత్రింబగళ్ళు ఇంటర్నెట్లో ఉండిపోవడం, సోషల్ మీడియాలో ఉండడం, తన భవిష్యత్ ప్రణాళికని పిల్లలు చాలామంది పక్కన పెట్టడం, పిల్లలనే కాదు చాలామంది, దానివల్ల రిలేషన్స్లో కానీ లేకపోతే ఫ్యామిలీ మ్యాటర్స్లో కానీ విద్యాపరమైన విషయాల అభివృద్ధికి కానీ తను ఏం గోల్ పెట్టుకున్నాడో ఆ వ్యక్తి ఆ గోల్ మీద మైండ్ పెట్టకుండా అన్ని రకాల డిస్ట్రాక్షన్స్ ఏర్పడిపోవడం వల్ల సంబంధ బాంధవ్యాలు దెబ్బతినడం,
విద్యాపరమైన అభివృద్ధి లేకుండా పోవడం, లేకపోతే అంటే ఇన్ని రకాల వాటి వల్ల ఏమవుతుందంటే మొత్తం సైడ్ ట్రాక్లో అయిపోవడం అనేది జరుగుతుంది. అంటే ఒక టూల్గా, ఎందుకంటే సైన్స్ బాగా డెవలప్ అయినప్పుడు దాన్ని తెలివిగా ఉపయోగించుకొని మనం ఇంకా కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలి. అంటే ఇంకా మన స్కిల్స్ని, మన నైపుణ్యాలను పెంచుకోవాలి. దాన్ని ఉపయోగించుకొని మంచి మంచి విద్యలు నేర్చుకోవాలి. ఎక్కువ శాతం పిల్లలందరూ కూడా దాంట్లో అక్కర్లేనివి చూడడం, దానికి ఎడిక్ట్ అయిపోవడం మొదలైన ఆ ఎడిక్షన్ వల్ల వాళ్ళ భవిష్యత్ ప్రణాళిక పక్కెళ్ళిపోవడం, దానివల్ల రకరకాల చికాకులు, మెంటల్గా విసుగ్గా ఉండడం, తర్వాత ఏదైతే పెట్టుకున్నారో ఆ గోల్ నుంచి పక్కెళ్ళిపోవడం, చాలా లైట్గా తీసుకోవడం, ఏం పర్లేదులే అన్నట్టుగా ఉండడం. అంటే పాజిటివ్గా ఉపయోగించుకుంటే అదే చాలా ఎక్సలెంట్ కూడా. ఏది దాంట్లో ఉండే నైపుణ్యాలు నేర్చుకోవాలి, విద్యను నేర్చుకోవాలి, తర్వాత కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి, చక్కగా దాని ప్రకారం ప్రణాళికాపరంగా ముందుకెళ్ళాలి. జీవితానికి అది ఒక చక్కటి ఒక గైడెన్స్లా వాడుకుంటే దాన్ని మించింది లేదు. కానీ అలా కాకుండా దానికి ఒక బానిస అయిపోయి దాంట్లో అవసరం లేని వాటిల్లోకి వెళ్ళిపోయి, అంటే కొంతసేపు చూడడంలో తప్పులేదు, రిలాక్సేషన్ కోసం చూడాలి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి చూడాలి, విద్యాపరమైన అభివృద్ధి కోసం చూడాలి, ఎన్నో విషయాలను నేర్చుకొని దాన్ని మనం ఆచరణలో పెట్టడానికి చూడాలి తప్ప చాలామంది దాన్ని పూర్తిగా పాజిటివ్గా కాకుండా వాళ్ళు ఇంకో రకంగా వాడుకోవడం వల్ల దానికి వాళ్ళు ఎడిక్షన్లోకి వెళ్ళిపోయి ఆ గోస్ట్ అనేది రావడం వల్ల వ్యక్తుల జీవితంలోకి అన్ని రకాలైన ఇబ్బందులు ఎదుర్కొంటూ దానికే ఒక బానిసలా అయిపోయి భవిష్యత్తుని పక్కదోవ పట్టించుకొని అంతకు ముందు పెట్టుకున్న గోల్స్ కానీ, ఆ సీరియస్నెస్ కానీ, ఆ విద్య కోసం కేటాయించినవి కానీ అన్నీ పక్కన పెట్టుకొని అసలు టైమ్లీగా ఏమీ లేకుండా అన్ని విధాలుగా కూడా వాళ్ళు ఇబ్బంది పడడం అనేది మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దాన్ని చక్కగా ఉపయోగించుకొని ఒక టూల్గా వాడుకుంటూ మంచి జీవితాన్ని తీసుకొని కొత్త విషయాలు నేర్చుకొని మన ఒకరికి మార్గదర్శకులుగా ఉండడం కూడా మన చేతుల్లోనే ఉంది. లేదు దాంతో ఇలాగా అయిపోయి మొత్తం మన యొక్క డౌన్ఫాల్కిగా దాన్ని ఉపయోగించుకుంటూ దాని ట్రాప్లోకి వెళ్ళి దానివల్ల మంచి రిలేషన్స్ కానీ, మంచి విద్యని కానీ, లేకపోతే మంచి ఆలోచనలని కానీ అవేం లేకుండా డిస్ట్రాక్షన్ అయిపోయి ఇబ్బంది పడడం కూడా మన చేతుల్లోనే ఉంది. కాబట్టి అందరూ కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే దేన్నైనా అతి సర్వత్ర వర్జీయాత్లాగా దాన్ని అతిగా వాడుకొని చికాకులు పెంచుకోకుండా ఎంతవరకు అవసరమో, ఏ విషయంలో వాడుతున్నాం, రిలాక్సేషన్ కోసం ఎంతవరకు వాడుతున్నాం, ఏ రకంగా మనం జీవితంలో దాన్ని ఉపయోగించుకోవాలి, భవిష్యత్తుని అది ఎంత మనకి మంచిగా చూపించే విధంగా మనం పెట్టుకోవాలి, భవిష్యత్తులో మన పేరుని ఎలా పెంచే విధంగా మనం వెళ్ళాలి, దాన్ని చక్కగా వాడుకొని సైన్స్ని ఈ రోజుల్లో ఎంత బాగా వాడుకోవాలన్నది మన చేతుల్లోనే ఉంది. కాబట్టి ఆ రకంగా చేసుకుంటూ వెళ్ళినప్పుడు ప్రతి వ్యక్తి జీవితం బంగారంలా మారుతుంది. మంచిగా ఉపయోగించుకుంటే ఏదైనా సరే చాలా చక్కగా ఉంటుందన్నది ఈ చిన్న మోటివేషన్ స్టోరీలో మనకి అర్థమైంది. నమస్కారం. వీక్షించారు కదండి, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.